నమస్తే, వెల్కమ్ టు ఎన్టీవీ బిజినెస్ బులెటిన్. బిజినెస్ బులెటిన్ లో లేటెస్ట్ డెవలప్మెంట్స్ ని ఇప్పుడు చూద్దాం. దేశీయ స్టాక్ మార్కెట్ ఈ రోజు గురువారం స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కానీ ఆ శుభారంభం అర్ధగంటకే ఆవిరైపోయింది. దీంతో సూచీలన్నీ ఎరుపెక్కాయి. పెట్టుబడిదారులు ఉసూరుమన్నారు. ఇంట్రాడేలో అయినా పరిస్థితి మారుతుందేమోనని ఎదురు చూస్తున్నారు. కానీ దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ వీడియోలో చూద్దాం. సెన్సెక్స్ 65 పాయింట్లకు పైగా పెరిగి 84,456.80 వద్ద ఓపెన్ అయింది. నిఫ్టీ నామమాత్రంగా 13 పాయింట్ల చిల్లర మాత్రమే ప్లస్ అయి 25,771.40తో లాంచ్ అయింది. ఇక నిఫ్టీ బ్యాంక్ అయితే 127 పాయింట్లకు పైగా లాస్ అయి 58,832.80 వద్ద కొనసాగుతోంది. నిఫ్టీ మిడ్ క్యాప్ కూడా అత్యంత స్వల్పంగా 10 పాయింట్ల పైన రైజ్ అయి 59,018.30 వద్ద బిగిన్ అయింది. ఎస్సీపీసీ, డీసీఎం శ్రీరామ్, కేన్స్ టెక్, క్యాపిటల్ మార్కెట్ షేర్లు లాభాల్లో దూసుకుపోతున్నాయి. ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, హప్టౌన్, ఓలా ఎలక్ట్రిక్, ఎంబసీ డెవలప్మెంట్స్, ఓఎంసీస్, హెచ్సిసి స్టాక్స్ నేల చూపులు చూస్తున్నాయి. ఇక రూపాయి విలువ 1 పైసా పడిపోయింది. నిన్న బుధవారం 89.97 వద్ద క్లోజ్ అవగా ప్రెజెంట్ 89.98 వద్ద ఉంది. దక్షిణాది వినోద రంగాన్ని సరికొత్త పుంతలు తొక్కించేందుకు జియో హాట్స్టార్ భారీ ప్రణాళికలు రచించింది. 4,000 కోట్ల పెట్టుబడులకు శ్రీకారం చుట్టింది. సృజనాత్మక ప్రతిభ, సాంస్కృతిక వారసత్వాన్ని బలోపేతం చేయడానికి, ప్రోత్సహించడానికి తమిళనాడు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు చూద్దాం. దక్షిణాది భాషల్లో ఒరిజినల్ సినిమాలు, బ్లాక్ బస్టర్ మూవీస్, హై ఎంగేజ్మెంట్ సిరీస్లతో కూడిన 25 సరికొత్త ప్రసారాల జాబితాను జియో హాట్స్టార్ వెల్లడించింది. దీంతో సౌత్ ఇండియన్ మీడియా ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్ లో కీలక ఘట్టానికి శ్రీకారం చుట్టింది. క్రియేటివిటీని కొత్త పుంతలు తొక్కించే దిశగా జియో హాట్స్టార్ మాతృ సంస్థ జియో హాట్స్టార్ రాబోయే 5 ఏళ్లలో 4,000 కోట్లు పెట్టుబడి పెట్టబోతున్నట్లు ప్రకటించింది. ఇక దీనికి సంబంధించిన జియో హాట్స్టార్ తమిళనాడు ప్రభుత్వంతో భాగస్వామ్య ఒప్పందం చేసుకుంది. చెన్నైలో లేటెస్ట్ గా జరిగిన గ్రాండ్ ఈవెంట్ లో తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ తదితర ప్రముఖుల సమక్షంలో ఈ విషయాన్ని వెల్లడించింది. ఇక ఈ సరికొత్త అధ్యయనానికి ప్రతీకగా దక్షిణాది సంస్కృతి, సాంప్రదాయాలను చాటే ప్రాంతీయ వినోద భవిష్యత్తుకి బాటలు వేసే 25 కొత్త టైటిల్స్ తో కూడిన జియో హాట్స్టార్ బ్లాక్ బస్టర్ సౌత్ లైనప్ ను స్టాలిన్ ఆవిష్కరించారు. తెలంగాణలో మొట్టమొదటి జెన్జీ థీమ్ పోస్ట్ ఆఫీస్ అందుబాటులోకి వచ్చింది. హనుమకొండలో ఉన్న వరంగల్ ఎన్ఐటి క్యాంపస్ లో ఈ తపాలా కార్యాలయాన్ని హైదరాబాద్ రీజియన్ పోస్ట్ మాస్టర్ జనరల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ పోస్ట్ ఆఫీస్ నీట్ డైరెక్టర్ ఆచార్య విద్యాధర్ సబూది చేతుల మీదుగా ప్రారంభించారు. విద్యార్థులకు మోడర్న్ అండ్ ఫాస్ట్ సర్వీసులు అందించేందుకు ఈ కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. బ్యాంకింగ్, పార్సల్ బుకింగ్, క్యూఆర్ బెస్ట్ పేమెంట్స్, ఇన్సూరెన్స్, ఆధార్ తదితర సేవలు లభిస్తాయి. స్టూడెంట్స్ కి తక్కువ రేటుకి స్పీడ్ పోస్ట్, ఫ్రీ వైఫై వంటి వినూత్న సర్వీసులు అందిస్తారు. వీటిపై ప్రొఫెసర్లకు, టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ సిబ్బందికి, విద్యార్థులకు, ఉద్యోగుల పిల్లలకు అవగాహన కల్పించారు. యువ వినియోగదారులకు, ముఖ్యంగా క్యాంపస్ కమ్యూనిటీకి పోస్టల్ సేవలను మరింత అందుబాటులోకి తీసుకురావడం, ఆకర్షణీయంగా మార్చడం లక్ష్యంగా పెట్టుకున్నారు. జాతీయ రిటైలర్స్ 9వ వార్షికోత్సవం సందర్భంగా సంబంధిత అసోసియేషన్ నిన్న బుధవారం సమావేశమైంది. దేశవ్యాప్తంగా కిరాణా షాపులు ఎదుర్కొంటున్న కష్ట నష్టాలపై సంఘం ప్రతినిధులు చర్చించారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను ఈ వీడియోలో చూద్దాం. ప్రైవేట్, కమర్షియల్, క్విక్ ఈ-కామర్స్ ప్లాట్ఫామ్ల వద్ద ఇబ్బంది పడుతున్నామని ఫెడరేషన్ ఆఫ్ రిటైలర్ అసోసియేషన్స్ ఆఫ్ ఇండియా FIRI సభ్యుల ఆవేదన వ్యక్తం చేశారు. బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, ఇన్స్టామార్ట్ వంటివి శరవేగంగా విస్తరిస్తుండటం కిరాణా దుకాణాల మనుగడ ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వెల్లిబుచ్చున్నారు. ఆన్లైన్ కామర్స్ ప్లాట్ఫామ్ల కారణంగా రిటైల్ వ్యాపారానికి వెన్నుముక లాంటి కిరాణా ఎకానమీ తీవ్ర ఒత్తిడికి గురవుతోందని పేర్కొన్నారు. నిమిషాల్లో సరుకులను డెలివరీ చేసే యాప్ల వల్ల గతేడాది దేశవ్యాప్తంగా దాదాపు 2 లక్షల కిరాణా స్టోర్లు మూతపడ్డాయని తెలిపారు. ముంబైలోని ఆఫ్లైన్ గ్రాసరీ ఎకోసిస్టంపై JP Morgan నిర్వహించిన స్టడీ వివరాలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. డార్క్ స్టోర్లు భారీ డిస్కౌంట్ల వద్ద తమ విక్రయాలు తగ్గినట్లు 60% కిరాణా స్టోర్లు వెల్లడించాయని 2024లో విడుదలైన నివేదిక పేర్కొన్నట్లు తెలిపారు. FRIAలో 42 అసోసియేషన్లు, 80 లక్షలకు పైగా MSME రిటైలర్లు ఉన్నారు. ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తున్న ఓపెన్ నెట్వర్క్ ఫర్ డిజిటల్ కామర్స్ ONDCకి మాత్రం FRIA మద్దతు తెలిపింది. టీవీ ఇప్పటి వరకున్న బులెటిన్లో డీటెయిల్స్. మరిన్ని బిజినెస్ న్యూస్తో రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.